మా బాబుని వాళ్ళ నాన్న బయటికి తీసుకెళ్ళాడు. పాప పడుకుంది. అందుకే ఇల్లు ప్రశాంతంగా ఇంకా క్లీన్‌గా ఉంది. చాలా నీట్‌గా అనిపిస్తుంది. పిల్లలున్న ఇల్లు అప్పుడప్పుడే ఇలా ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ వస్తువులన్నీ కింద పడేసే ఉంటాయి. ఇంకా వాళ్ళు పెద్దగా అయిన తర్వాతే ఇల్లు నీట్‌గా అవుతుంది. అప్పటి వరకు ఇలానే ఉంటది. ఈరోజు మా ఆయనకి డ్యూటీ లీవ్. ఇంకా మా బాబుకి కూడా స్కూల్ లేదు. ఏదో పని ఉందని బయటికెళ్తూ మా బాబుని కూడా తన వెంటే తీసుకొని పోయిండు. ఆ లోపే నేను పనులన్నీ చేసుకున్నా. ఇంకా పాప కూడా తొందరగానే పడుకుంది ఈరోజు ఎండలు కూడా లేవు. వెదర్ అంతా కూల్‌గా ఉంది. అందుకేనేమో మా పాప కూడా తొందరగా పడుకుంది. ఇక్కడ బొమ్మలు చూడండి. మా పాపది ఒకటి, బాబుది ఒకటి. ఇక్కడ పెట్టుకొని ఆడుకుంటారు ఎప్పుడు. ఇల్లు పాడు చేస్తారని పిల్లల పైన అరుస్తూ ఉంటాం కానీ వాళ్ళు లేకపోతే అసలు సందడే ఉండదు. హ్యాపీగా కూడా ఉండదు. పనులన్నీ అయిపోయినాయి. పడుకుందాం అనగానే చేపలు తీసుకొచ్చాడు మా ఆయన. చూడండి, ఈ చేపలతో చాలాసేపు ఆడుకున్నారు మా పిల్లలు. చాలా ఎక్సైట్ గా ఫీల్ అయ్యారు. మా ఆయనే కట్ చేసి క్లీన్ చేస్తాడు. ఇంకా తొందరగా అయిపోయింది. ఇంకా కర్రీ కూడా స్టార్ట్ చేశాను. ఇంట్లో అందరూ ఉంటే హ్యాపీగా ఉంటది కానీ ఆ రోజంతా పనే ఉంటది. ఇంకా రోజంతా కిచెన్ లోనే ఉండాల్సి వస్తుంది. నాకైతే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నా. మీరు చూస్తున్న కడాయి చాలా క్యూట్ గా ఉంటది. రీసెంట్ గా మార్కెట్ లో తీసుకున్నా. బయట వెదర్ కూల్ గా అయింది. ఇంకా డల్ గా అయింది. ఇది ఆఫ్టర్నూన్ టైం కానీ వెదర్ చూస్తే చాలా డల్ గా అయిపోయింది. ఇంకా మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఈ మిక్సీ పట్టడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఏదో ఒకలా చేసి మా ఆయనతోనే పట్టిస్తా. మా ఇంట్లో ప్రస్తుతానికి టీవీ లేదు. ఇంకా ఈ ఫోన్ చూస్తున్నారు. ఎక్కువసేపు ఏమి ఇవ్వము. ఒక 45 మినిట్స్ ఇస్తాం అంతే. కుకింగ్ చేస్తూనే కిచెన్ లో అన్ని పనులు చేసుకుంటా నేను. అంతా అయిపోయిన తర్వాతే బయటికి వస్తా. చేపల పులుసు వండడానికి ఎప్పుడు కూడా మందంగా ఉన్న కడాయి తీసుకుంటే బాగుంటుంది. పర్ఫెక్ట్ గా వస్తుంది. చేపలు మా పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. అందుకే మసాలాలు తక్కువగానే వేశాను. కారం కూడా లైట్ గా వేశాను. ఇక్కడ మీరు చూస్తున్న అమ్మాయి మాకు కజిన్ అవుతుంది. తను మ్యారేజ్ రీసెంట్ గా అయింది. ఇంకా మా ఆయన అడుగుతున్నాడు మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది, మీ ఆయన ఎలా ఉంటాడు, అవన్నీ అడుగుతుంటే తను చెప్తుంది. ఇంకా ఇట్లానే 2 hours వరకు ముచ్చట్లు పెట్టుకున్నాం తనతోనే. మనం ఈ మధ్య ఫోన్స్ కి టీవీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కానీ మనుషులతో మాట్లాడితేనే ఫ్రీగా ఉంటది, హ్యాపీగా ఉంటది, రియలిస్టిక్ గా ఉంటది. ఆ అమ్మాయి కూడా చాలా ఫ్రీగా మాట్లాడుతుంది. బాగా టైం పాస్ అవుతుంది. మా పాపని కూడా బాగా లైక్ చేస్తుంది. వాళ్ళ ఇంట్లో కంటే ఎక్కువ మా పాపతోనే స్పెండ్ చేస్తుంది. ఇక్కడికి వస్తే మాత్రం మా పిల్లల్ని బాగా చూసుకుంటుంది. ఇంకా మాతో కూడా చాలా చాలా ఫ్రీగా మాట్లాడుతుంది. ఇంకా మాట్లాడుతుంటేనే కరెంటు పోయింది. మా పాప ఎక్కడికి వెళ్ళినా కరెంటు పోగానే వచ్చి కూర్చుంటది మీద. ఈ మధ్య ముచ్చట్లు నేర్చుకుంది. ఏవేవో చెప్తుంది. తను మాట్లాడడానికి చాలా ట్రై చేస్తుంది కానీ మాటలు సరిగ్గా రావడం లేదు. 18 months ఉంది మా పాప. ఆడపిల్ల అంటేనే ఇంటికి సందడి, హ్యాపీనెస్. ఇది మా పాప వల్ల నాకు అర్థమైపోయింది. ఇంకా వర్షం పడుతుంది. చేపల కర్రీ చేయడానికి కొంచెం బద్ధకంగా అనిపించింది కానీ వర్షం పడుతుంటే మాత్రం పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపించింది. వర్షం తగ్గిన తర్వాత మా పిల్లల్ని ఆడిపించడానికైతే బయటికి వచ్చాం. మా ఇంటికి దగ్గరలోనే పిల్లలు ఆడుకోవడానికి కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి. అక్కడికి తీసుకొచ్చాను పిల్లల్ని. చాలా గ్రీనరీ ఉంటుంది. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. మా పిల్లలు కొంచెం డల్ అయినా ఎందుకో కొంచెం టెన్షన్ గా ఉంటుంది. ఇలా బయటికి తీసుకొచ్చి ఆడిపిస్తే చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇంకా హ్యాపీగా ఉంటారు. చాలా మంది పిల్లలు వస్తారు ఇక్కడికి. పేరెంట్స్ తో పాటు కూడా వస్తారు. ఇంకా స్నాక్స్ తెచ్చుకొని అవి తినేసి ఆడుకొని వెళ్తారు. పిల్లలకి గేమ్స్ ఎన్ని ఉన్నా సరిపోవు. ఇక్కడ 2-3 గేమ్స్ ఉంటాయి అంతే. కానీ ఇంటికి దగ్గరగా ఉంటుంది. ఏదో ఒకటి ఆడుకుంటారులే అని తీసుకొస్తాను. కానీ చాలా పీస్ఫుల్ గా ఉంటది. మొత్తం గ్రీనరీనే ఉంటది. ఇంతకు ముందు మేము వచ్చే వరకు చాలా మంది ఉండేవాళ్ళు. ఇప్పుడైతే మేమే ఉన్నాం. మా బాబు పాప మాత్రం చాలా హ్యాపీ కిడ్స్ అని చెప్పాలి. ప్రతిదీ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఇంకా మా పాప విషయానికి వస్తే ప్రతి విషయంలో యాక్టివ్ గా ఉంటుంది. ఇంకా పెద్దగా అయితే ఎలా అవుతుందో చూడాలి. నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నా. తనకు మాటలు వస్తే ఏం మాట్లాడుతుందో వినాలి అని. ఇంట్లో చాలా డల్ గా ఉండే. ఇంకా ఆడుకుంటాం అంటే తీసుకొచ్చిన. ఇప్పుడైతే మామూలుగా లేదు అల్లరి. ఒక 2 hours వరకు ఇక్కడే ఆడిపించి ఇంకా ఇంటికి వెళ్తాం. మా పాప భయపడుతుంది అనుకున్నా కానీ అసలు భయమే లేదు. చాలా హ్యాపీగా ఇంకా చాలా ధైర్యంగా ఉంది. యాక్చువల్లీ వాళ్ళకి ప్రమాదం అంటే ఏంటో తెలియదు కాబట్టి
ప్రతిదీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఏది ఏమైనా బాల్యం చాలా విలువైంది. దాన్ని వాళ్ళని ఎంజాయ్ చెయ్యనివ్వాలి. మట్టి అంటుకుంటుంది, ఎన్నిసార్లు స్నానం చేస్తారు, ఇలాంటివి పట్టించుకోకుండా బాగా ఆడించడం అంటే ఇష్టం నాకు. మా పిల్లలు ఇంటిని బాగా పాడు చేస్తారు, కానీ నేను పెద్దగా పట్టించుకోను. వాళ్ళు ఆడుకోవాలి, ఇంకా యాక్టివ్గా ఉండాలి. దాని తర్వాత మొత్తం సర్దుకుంటా. ఎవరేమనుకున్నా సరే, ఇంట్లో వాళ్ళు ఎన్ని పిచ్చి గీతలు గీసినా సరే వాళ్ళు ఆడుకోవాలి, యాక్టివ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఒక్కోసారి కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ తర్వాత మళ్ళీ రియలైజ్ అవుతా బాల్యం మళ్ళీ రాదు అని. ఇంకా 2 hours తర్వాత మా ఆయన అయితే వచ్చాడు. ఇంకా ఇంట్లో కూడా కొన్ని పనులు ఉన్నాయి, అవి కూడా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవి మల్టీగ్రెయిన్ రోటీ కోసం కావలసిన ధాన్యాలన్నీ క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్నా. వర్షం ఎప్పుడు వస్తుందో తెలీదు, అందుకే ఫ్యాన్ వేసి ఇంట్లోనే ఆరబెట్టిన. ఇందులో గోధుమలు, సజ్జలు, రాగులు, బెబ్బర్లు, ఇంకా జొన్నలు, శనగలు ఉన్నాయి. హెల్త్ కి చాలా మంచిది, ట్రై చేయండి. ఇంకా నైట్ కోసం చపాతీ అయితే చేస్తున్నా. మేము ఒక విషయం అయితే ఫిక్స్ అవుతాం, 2 పూటలు తిన్నా సరే కానీ 3 పూటలు అన్నం తినొద్దు. ఏదైనా సరే అన్నం మాత్రం ఒకటే పూట తింటాం. మనలో ఓపిక ఉంటేనే మన ఇంట్లో వాళ్ళందరూ హెల్దీగా ఉంటారు. అంతకంటే ముఖ్యంగా మన తర్వాత తరం, మన పిల్లలు చాలా బాగుంటారు. అందుకే ఎంత కష్టమైనా, ఎంత ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని కుకింగ్ చేస్తా నేను. సండే దగ్గర పడుతుంటే ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అన్నీ అయిపోతాయి. అప్పుడు స్టోరేజ్ బాక్సెస్ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటా. ఈ స్టోరేజ్ బాక్సెస్ వల్ల ఫ్రిడ్జ్ చాలా నీట్ గా ఉంటది. కొన్ని కొనడం అవసరమా అనిపిస్తుంది, కానీ కొన్నాక తెలుస్తుంది వాటి వాల్యూ ఏంటో. ఈ వెజిటేబుల్ స్టోరేజ్ బాక్సెస్ నాకైతే బాగా నచ్చాయి, చాలా యూస్ఫుల్ గా అనిపించాయి. ఇవి యూస్ చేయడం వల్ల ఫ్రిడ్జ్ కూడా చాలా హైజీన్ గా నీట్ గా ఉంటది. మేము 1 week కి సరిపడా కూరగాయలన్నీ ఒకే రోజు తీసుకుంటాం. సండే రోజు అంగడి సాగుతుంది, అక్కడే అన్ని కొంటాం. ఇంకా మళ్ళీ మార్కెట్ కి వెళ్లాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా వెజిటేబుల్స్ అన్ని కూడా అంగడి రోజు చాలా ఫ్రెష్ గా వస్తాయి, అందుకే ఆ రోజే అన్ని తీసుకుంటా. ఆకుకూరలు కూడా నేను తీసుకున్న రోజే కట్ చేసి పెట్టుకుంటా. తర్వాత మనకి చాలా టైం సేవ్ అవుతుంది. అందరికి మార్నింగ్ టైం చాలా పనులు ఉంటాయి, టైం సేవ్ చేసుకోవాలి అంటే తీసుకున్న రోజే మనం ఒక 45 minutes టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. తర్వాత చాలా ఫ్రీగా ఉంటుంది. నాకు ఈ ఆకుకూర ఏరేయడంలో మా ఇంటి పక్కనే ఉన్న పిన్ని హెల్ప్ చేసింది. తన హెల్ప్ తో తొందరగా ఫినిష్ చేశాను. మామూలుగా అయితే మా ఆయన కూడా హెల్ప్ చేస్తాడు. ఒక 45 minutes స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఏ వెజిటేబుల్స్ అయితే తొందరగా పాడవుతాయి అనిపిస్తుందో ఆ వెజిటేబుల్స్ ఫస్ట్ వండుకుంటే సరిపోతుంది. ఇంకా సర్దడం అయిపోయింది, ఇంకా ఇవన్నీ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే పని అయిపోతుంది. సండే అంటాం, కానీ ఆ రోజంతా పనులతోనే అవుతుంది. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రం గ్యాప్ కూడా ఉండదు. మా పాప ఈ మధ్య నేను ఏ పని చేసినా ఇన్వాల్వ్ అవుతుంది, హెల్ప్ చేస్తుంది బాగా. హ్యాపీ సండే అందరికి.